kind but not weak. Be bold but not bully. Be thoughtful but not lazy. Be humble but not timid. Be proud but not arrogant. Have humor but without folly. If your actions inspire others to dream more, learn more, do more, and become more, then only you are a leader. Remember, my dear children, be a leader, not a boss. The boss says, I, but the leader says, we. The boss shows who is wrong, but the leader shows what is wrong. The boss demands respect. The leader gets respect. The boss evokes fear. The leader radiates love. As you march forward, my dear children, may God bless you abundantly. Study well, work hard, take up the responsibilities of the student community, and be loyal to the school. May you shine forth and walk on the righteous path. All the very best, my dear children. Take up your responsibility for this academic year 2021-22. May God be with you in every walk of your life. Henry Ford, once swearing-in ceremony of our institution for this academic year 2021-22, let us all follow this beautiful adage of Henry Ford: coming together is the beginning, keeping together is progress, working together is success. I now take this privilege and opportunity to invite the chief guest of today's formal investiture ceremony, Shri E. Jahangir Yadav Garu, to address this gathering. Good morning all.
on dais, madams and teachers and students. Today, I am very happy now students are taking leadership oath. This occasion, ceremony occasion is very good. I feel in Telugu are comfortable? Yes. మేము ఎప్పుడైతే ఎస్ఐ ట్రైనింగ్ ఎట్లా చేస్తామో ఆ విధంగా అంతకంటే బాగా పిల్లలు మార్చ్ పాస్ట్ కానీ ఈవెన్ వాళ్ళు తీసుకున్న ఓత్ కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం కానీ చాలా బాగుంది. మేము ఈవెన్ 1 year మేము ట్రైనింగ్ చేసినా కానీ ఆ స్టాండర్డ్ని అందుకోలేము, అంత బాగా చేశారు పిల్లలు స్టూడెంట్స్. ఐ హావ్ వెరీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీ యొక్క మార్చ్ పాస్ట్ విధానం, మీ యొక్క లెగ్ మూమెంట్ కానీ మీ యొక్క హ్యాండ్స్ మూమెంట్ కానీ చాలా బాగుంది. మీరు ఈరోజు లీడర్షిప్ ఓత్ తీసుకోవడం జరిగింది. లీడర్షిప్ ఈజ్ ఏ ఫ్యాషన్. మీరు ఈ చిన్నప్పటి నుంచే లీడర్షిప్ యొక్క లక్షణాలు స్కూల్ లెవెల్లోనే అలవాటు చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో మీరు మంచి లీడర్ అయ్యే అవకాశం, ఎనీ పోస్ట్ యువర్ ఇన్ పొలిటికల్ ఆర్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎనీ ఎక్కడ ఉన్నా కానీ మీకు ఆ లీడర్షిప్ లక్షణాలు అనేది కామన్గా వస్తుంటుంది. లీడర్షిప్ మీరు ఇలా ఓత్ తీసుకున్నారు. ఫస్ట్ లీడర్ అంటే ఫస్ట్ మీరు సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ సిస్టంలో మీరు నడిపించగలిగే స్థాయిలో ఉండాలి. నేను చూశాను, అందరూ కూడా చాలా ఎంతయాదికంగా చాలా ఓత్ తీసుకున్నారు. మీరు మంచిగా లీడర్షిప్లో రాణిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు అందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఇక్కడ స్కూల్ కూడా నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది స్కూల్కు. ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్కడా ఉండదు. నీట్ కాలేజ్, బిల్డింగ్స్, ఫర్నిచర్ కానీ ఎవ్రీథింగ్, క్లాస్ రూమ్స్ కానీ నేను అబ్జర్వ్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్. మంచి అట్మాస్ఫియర్లో ఉన్నారు. మీ తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదివించడం అనేది ఒక గొప్ప పని. కాబట్టి మీరు అందరూ మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ఇవ్వాలని చెప్పి ఆ దేవుని సదా వేడుకుంటున్నాను. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, ఈ స్కూల్కు, ఈ దేశానికి మంచి పేరు తేవాలని సదా మీకు అందరినీ కోరుకుంటున్నాను. మీరు లీడర్షిప్, మీరు మంచిగా ఎదిగితే మీ క్లాస్ మొత్తం కూడా మంచిగా ఉంటుంది, స్కూల్ బాగుంటుంది. మీరందరూ బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి మీ ఈ స్థాయిలోనే మీరు మంచిగా లీడర్షిప్ కావడం అనేది ఒక అదే మీకు వచ్చినటువంటి అవకాశం సద్వినియోగపరచుకొని ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్ళాలని, మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచిగా సెట్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని తగ్గట్టు మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈనాటి పిల్లలే రేపు దేశానికి వెన్నుముక. కాబట్టి మీరు ఇప్పుడు మీరంతా కూడా దేశానికి నాలెడ్జ్ బౌల్. మీరు ఇన్ ఫ్యూచర్లో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని దేశానికి మంచి పేరు తేవాలని, అదేవిధంగా స్కూలుకు, మీ తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పిన టీచర్లందరికీ కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir, for your words of inspiration. No power, no money, nothing. But he moved hundreds of millions of people only with his good quality, good character. He spoke always truth. He will act according to what he is said. So my dear students, my dear leaders,
cabinet members, I wish you once again my hearty congratulations. Wish you all the best. May God bless you, one and all. Thank you. Thank you, sister, for emphasizing on all the important qualities of leadership. We promise you that our students will definitely inculcate this throughout this year and all the years to come. Leaders are the role models who inspire the followers and motivate them to reach the pinnacle of success. The leader of our institution, the pillar of strength, the beacon of light. I now take this privilege to invite the principal of our institution, St. Pius X Girls High School, Ramnagar, Reverend Sister T. Usharani, to address this solemn gathering. A very good morning, respected sir, the CI of Mushirabad Police Station, and dear sisters correspondent, Sister Aragyashori, and the sisters of the community, and my beloved teachers, the students and parents. A very, very good morning to one and all. It's a great occasion for us. It's a one more milestone in the history of St. Pius X High School, Ramnagar, to elect the leaders, and they have taken the oath that they would be the great leaders of the institution, and as sir has maybe blessed them to be the best future leaders of the country, of the state, of the society. I am very happy, my dear children, all 22 of you, for being elected as the leader of St. Pius X High School, Ramnagar. Hearty congratulations once again for the PET teachers and the other teachers who have taken the great pain to come forward to give them the guidance and to teach them during this pandemic. This 1.5 year, we don't have any function in the school. And today I could see the strength of the students in all of you, my beloved parents. Thank you for being with us and for sparing your valuable time and to come forward to watch this live program. My hearty congratulations to one and all, and especially the cabinet members of our institution. Today, I would like to show a story. So my dear children, as you are watching this live program, please watch what we are going to do today on this stage. So this is an empty bottle, and now she is going to fill the bottle with this gravel. So as she is going to fill up this bottle with these granite stones, so my dear children, as you are viewing this channel of St. Pius X, the YouTube channel, can you see the space in it? Yes, there is a space. And now one more, she is going to fill up this empty bottle with the sand. Is there
empty space or vacuum in the bottle? Yes. Maybe it's full. And can you see that she is going to pour water in it? Yeah, see, the water, it's mixed with this sand and the granite stones, and there is a space. See, when we fill up, it was looking like till here, but when she has poured the water, it is mingled with the sand and these granite stones. So also, my dear children, today I would like to say about the qualities of a leader. So the first L stands for loyalty. So as you are placed and as the school has selected you to be the leaders, you must be very loyal to the institution of St. Pius School. And E, L-E-A-D-E-R, leader. So the leader always shows the way, goes the way, and it always moves the way. So my dear children, being loyal, you must always lead forward. Then next letter is E, encouraging, enlightened. So my dear children, you must be always encouraged by your parents, by your colleagues, and by your teachers, and from the management you must be always encouraged. Next letter is L-E-A, always be available, be accountable, so that whenever your parents are there at home or not, but God is going to watch you and you are always accountable for your life. L-E-A-D, as you have taken the oath that you should be diligent. So always be wise and always be guided by your parents. Next, E, L-E-A-D-E-R. Okay, E, again encouragement, enthusiastic to learn many things. Always you must achieve the goals, the targets that you have. The last one is R, responsible. Today, as you have taken the oath to be the leader, you are responsible. Maybe you play a vital role between the students and the staff, between the staff and the management. So you have a big role to play. So my dear children, the leader always, there are many varieties of leaders in the society. As we see, a father is a leader in the family. Maybe a guru is a leader in the temples or the mosque or maybe in the churches. And the teacher is a leader today in this educational institution. As I am the headmistress, I am a leader here to take the responsibility of the staff, the parents, the students. So also, my dear children, today you have become a good role model to be always enthusiastic to learn and to do. So my dear parents, I wish you all the success and may God's blessings always be upon your families. This is our prayer for you today and all the days to come. I wish you all the success for the newly elected leaders. I also congratulate the last year leaders, 2020-21 batch. A very role models there. Today we have 4 of them with us. My heart congratulations to all of you, my dear children. Wherever you are, whatever the placement that you are going to reach, you must be always to the top position of the society. May God bless you and have a wonderful day. Wish you all the success for all the newly elected leaders. God's blessings upon us. Thank you. God bless you. A big round of applause for our principal. Thank you, sister, for that wonderful creativity in exhibiting the perfect qualities of leadership. We promise you that definitely the staff and students will strive forth to achieve these qualities and help the institution to reach the pinnacle of success. Thank you and God bless you. Leadership is the capacity to translate vision into reality. We now have the cabinet members
of the academic year 2020-21, here to deliver a beautiful reminiscence of their school life, their experiences, and the duties they discharged, and the encouragement they received from the management, principal, staff, and parents. We now have Rajni here to address this beautiful gathering in English. She will deliver in English. Leadership is an action. Leadership is an action, not a position. A person must be confident enough to ensure others to follow them. A leader must be certainly inspired by others. The leader must have confidence in their decisions and actions. A very good morning to one and all. I am Rajni, the Assistant Shamrocks Captain of St. Pius 10th High School. We, the cabinets of 2021, are here to share our experience in this pandemic situation. First and foremost, I would like to thank Almighty God for protecting and keeping all of us safe. I also thank our Reverend Sister T. Usharani for introducing online classes through which our education was not disturbed. I also show my heartfelt gratitude to our talented teachers who strove their hearts for our encouragement. Though we were not attending classes physically, we have the same atmosphere virtually. And also a new app was launched through which our teachers were able to post notes, assignments, and were aware of child status. There were many competitions conducted through which we were showcase our talent and bring out the best of us. Many seminars were organized through which we could boost ourselves. Though we were physically absent, we do not regret our fun in our school life. And the most memorable moment, the annual day celebration where we received many awards. Last but not the least, I congratulate all the new cabinet members of 2021 to 22. Hope you give your best and bring many laurels to our institution. Wish you all. कई अच्छे अनुभव रहे हैं। मेरे जीवन का बहुत अच्छा समय इस पाठशाला में गुजरा है, जो कि अविस्मरणीय है, जो कि मेरे जीवन का नींव का पत्थर बना। मैं बहुत गर्व का अनुभव कर रहा हूँ कि मैं भी इस पाठशाला का हिस्सा रह चुका हूँ। अंत में मैं बस इतना ही कहना चाहूँगा कि जब तक सूरज चांद रहेगा, सेंट पायस का नाम रहेगा। यह अवसर प्रदान करने के लिए मैं सभी का आभार प्रकट करता हूँ। धन्यवाद। Thank you, Anirudh. నాయకత్వం అంటే దారి పొడవునా నడవటం కాదు, బాట వేయటం, త్రోవ చూపటం. 10 మందితో నడిస్తే నాయకులు అవ్వరు, 10 మందిని నడిపిస్తే నాయకులు అవుతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా గౌరవనీయుల ఉపాధ్యాయురాళ్లకు నా నమస్కారం. నేను పి గీతిక, అసిస్టెంట్ డాఫోడిల్స్ కెప్టెన్. 2020-2021 సంవత్సరంలో మా సెయింట్ పాయస్ పాఠశాలకు క్యాబినెట్ నాయకులమైన మేము లాక్డౌన్లో మాకు జరిగిన అనుభవాలను గురించి మేము పంచుకోబోతున్నాము. మొదటిగా మనందరినీ ఈ కరోనా మహమ్మారి నుండి ఇప్పటి వరకు కాపాడిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక మీదట కూడా ఇలాగే కాపాడాలని కోరుతున్నాను. ఈ కరోనా వ్యాధి వలన మనమందరము ఇళ్ళకే పరిమితమయ్యాము. జాబ్ చేసే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులందరూ ఆన్లైన్ క్లాసులని బిజీగా ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా మా ప్రధానోపాధ్యాయురాలు గారు మేము కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం వల్లే సాంస్కృతిక మరియు విద్యా సంబంధమైన నైపుణ్యాలు ప్రదర్శించుకోవడానికి వేరువేరు పోటీల ద్వారా అందరికీ ఒక వేదికను అందించారు. అవే కాకుండా వ్యక్తిత్వ వికాసం మరియు మా పాఠ్యాంశాల సంబంధించిన సెమినార్లను ఏర్పాటు చేసి మాలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు.
మేము ఇక్కడ శారీరకంగా లేనప్పటికీ పాఠశాలలోని ఎన్నో కార్యక్రమాలను పాల్గొని అవకాశం దొరికింది. ఎన్నో ప్రత్యేకమైన బహుమతులు కూడా పొందాము. చివరిగా కొత్తగా ఎన్నుకున్న క్యాబినెట్లను నా అభినందనం తెలుపుతూ మా పాఠశాల పేరు ప్రఖ్యాతలు నిలబెడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. That was Geetika. Thank you, dear children, for that wonderful and beautiful and sincere reminiscences which you displayed about your experiences in the school. All things which begin well, end well. So now we have Mrs. Jacinta to propose the vote of thanks. Oh, give thanks to the Lord, for He is good. I thank the Almighty God for keeping us safe and protected during these difficult times of the pandemic and bringing us together on this momentous occasion of the virtual investiture ceremony. I thank in a special way the chief guest of today's function, Sri E. Jahangir Yadav Garu, the Circle Inspector of Mushirabad Mandal, for taking time off to grace this occasion and conferring the vest for our school cabinet. It's a great encouragement, dear sir, for our young minds. We also salute you, sir, for your team, for being the frontline workers during this pandemic, for the noble kind deeds towards the people. May God bless you, sir, abundantly. We'll surely keep you in our prayers. Heartfelt thanks to Reverend Sister Sundari, the superior and correspondent of our institution, for conferring the vest and being a part of this memorable occasion. I thank in a special way for our beloved principal, Reverend Sister T. Usharani, who has been the pillar of strength and inspiration and the key person to organize this memorable day in our school life. May God bless you abundantly, dear sister, for your innovative thoughts. I also thank Reverend Sister Arogya Shaurilu, the primary in charge of our school, for being a part of our happiness today. My heartfelt thanks to all the parents of our beloved children who form the fabric of our institution, without whose cooperation we would never have hosted such a beautiful function today. Finally, I thank all the dear teachers, in particular the PTIs, for your selfless service towards the institution. Thank you, one and all. Let us all now stand in attention for the national anthem. Three cheers for all the elected cabinet members. Hip hip! Hip hip! Hip hip! God bless you, dear children.
ఓకే నవీనా సైమన్ సార్ కొంచెం జరగండి అంతే సిస్టర్ and said